జిల్లా కొయ్యలగూడెంలో చూపరులను కంటతడి పెట్టించిన హృదయ విదారక ఘటన జరిగింది. మానవత్వం మరిచిన కన్న కొడుకు వృద్ధురాలిన తల్లిని ఇంటిలోనికి రాకుండా గేటుకు తాళాలు వేసి నిర్దాక్షిణ్యంగా వీధిలో వదిలేయడంతో తల్లి నెర్సు వెంకటరత్నం 2 రోజులుగా చీకట్లో ఆరుబయట కాలం గడుపుతున్న ఘటన స్థానికులను కలిచివేసింది. కొయ్యలగూడెంకి చెందిన నెరుసు రామారావు 2 ఏళ్ల క్రితం మరణించగా ఆయనకు చెందిన 2 ఇళ్లను పెద్ద కొడుకు గెరటయ్య, రెండవ కొడుకు శ్రీను చెరక ఇల్లు తీసుకున్నారు. అనంతరం శ్రీను మరణించగా అతని భార్య ఒక ఇంట్లో ఉంటోంది. తల్లి వెంకటరత్నంని కొడుకులు పట్టించుకోలేకపోవడంతో కొంతకాలం కుమార్తె సత్యవతి వద్ద ఉండి 2 రోజుల క్రితం కొడుకు వద్దకు వచ్చింది. అయితే వెంకటరత్నంను చూడగానే కొడుకు కోడలు ఇంటి గేటుకు తాళం వేసి ఆమెను ఇంట్లోకి రానివ్వకపోవడంతో ఇంటి ముందే వీధిలో మంచం వేసుకుని అక్కడే తల్లి ఉంటోంది. వీధిలో మంచం మీద పడి ఉన్న తల్లిని పట్టించుకోకుండా కొడుకు కోడలు నిర్దాక్షిణ్యంగా వదిలివేయడంతో 70 ఏళ్ల వయసులో తనను ఎవరు చూస్తారని, తనకు న్యాయం చేయాలని వృద్ధురాలు వేడుకుంటుంది. వీడియో వాళ్ళకి నమస్కారం అండి. మా అమ్మగారు నెర్సు వెంకటరత్నం అండి, రుద్రాలు. 2 అన్నయ్యలండి, నేను ఒక్కదాన్ని కూతురిని. అయితే దాదాపు చిన్న అన్నయ్య చనిపోయిన కాడి నుంచి ఆ అమ్మని నేను చూసుకుంటున్నానండి. అక్కడ అమ్మ ఉన్న ప్రాంతం పరిస్థితి బాగాలేదంటే పాములు విపరీతంగా వస్తున్నాయండి, కన్నాలు అయ్యని. ఆవిడన్న ఇల్లు బాగోక రాత్రి ఇక్కడ తీసుకొచ్చానండి అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గరికి. వాళ్ళ గేటు గెడబెట్టేసుకోండి, లోనకు రానివ్వలేదండి. మేమైతే తెల్లవారులు మంచులోనూ పొద్దున్న నుంచి కూడా బయటే ఉన్నామండి. మా పరిస్థితి, మా అమ్మ పరిస్థితి ఎలాగ ఉందండి. నెరుసు వెంకటరత్నం. నేను సాయంత్రం 5:30 వచ్చాను. నిన్న పొద్దున సాయంత్రం వచ్చాము 5కి. మమ్మల్ని చూసి తలుపులు చేసి గోండాలు ఎట్టేసుకున్నారు. పెద్ద కోడం అదే చిన్నోడు ఇల్లు, ఇది పెద్దోడు ఇల్లు. రాత్రి అంత మనం ఎక్కడున్నారో అమ్మా, రాత్రి అంత మనం ఎక్కడున్నారో ఇక్కడే ఉన్నాం, మంచమే పడుకున్నాం, నిద్రట్లేదు. అటు ఇటు ఇటు అటు చలి దాహాలు కొడతాం. కానీ పుట్టి మంచిదని పూజలు మంచిగా అవ్వలేదు. మా ఆయన మేము మంచోళ్ళం కాకపోయాము. ఇలాగొచ్చింది కడక మా పరిస్థితి. బట్టలు